అంటున్నారు. దిస్ ఇస్ ఛార్జింగ్ పీరియడ్ అండి. దిస్ ఇస్ ఛార్జింగ్ పీరియడ్. ఇంతకు ముందు ఏపీ రాజకీయాలు ఎట్లా ఉండేవండి? ఉంటే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ రెండే ఉండేవి. సో కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ దాని పని అయిపోయింది పూర్తి స్థాయిలో. ఏపీ రాజకీయాల్లోకి వైసీపీ అనేది వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశమా వైసీపీ అనే స్థితికి ఎందుకు వచ్చింది? సో నీకు పొలిటికల్ గా ఆల్టర్నేటివ్ లేని స్థితిని ఎందుకు క్రియేట్ చేశారు? నువ్వు వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది? స్టార్టింగ్ నేను చెప్పింది ఇదే కదా, పవర్ కావాలి అంటే ఖచ్చితంగా మెర్జ్ అవ్వాలి. పవర్ లేకుండా నేను ఏం చేయలేను, ఆ సేవ కూడా చేయలేను, డబ్బులు కూడా లేవన్నారు స్టార్టింగ్ లో. సో అందుకనే మెర్జ్ అవ్వాల్సి వచ్చింది. తప్పు. మెర్జ్ అయితే కనుక నీకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చి, ఇప్పుడు ప్రజారాజ్యం మెర్జ్ చేశారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో మెర్జ్ చేశారండి. ప్రజారాజ్యం గురించి చెప్తున్నాను. ప్రజారాజ్యం ఏమొచ్చింది? ఇప్పుడు బీజేపీలో జనసేన మెర్జ్ చేస్తే ఒకవేళ చిరంజీవి మెర్జ్ చేసిన సందర్భమే వేరు. ఇక్కడ కూడా ఆ సందర్భం అదే చెప్పారు. మీకు గుర్తుంటుంది, ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు, జెండా పీకేస్తారని చెప్పేసి. ప్రజారాజ్యం ఉద్యమం చేశాడు చిరంజీవి, నేనెందుకు చేస్తాను, నన్ను ఇచ్చేశారు అని చెప్పేసి. అది కట్ చేస్తే 4 రోజులు కాకుండానే పూర్తి స్థాయిలో పార్టీని తీసుకెళ్లి మెర్జ్ చేశారు. కామెంట్ చేయడానికి ఆయన నిజంగానే పొలిటీషియన్ అంతే. నేను చెప్పాను కదా, నేను లెఫ్టిస్ట్ అన్నాడు, తర్వాత చెగువేరా అన్నాడు, ఇవాళ సనాతనవాది అంటున్నాడు. నిలకడేది. అలాగే పార్టీకి బేస్ ఎక్కడ ఇస్తున్నాం? బేస్ వేయడం లేదు కదా. ఇంకొకటి మీకు సిమిలారిటీస్ చెప్తాను. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అదే మీ ఆషామాషి పార్టీ కాదు, మంచి పార్టీ స్థాపించారు. కాకపోతే అది డొల్లగా మారిపోవడం కారణం ఏంటంటే చిరంజీవికి ఏమి చేయాలో తెలియకపోవడం, కొంతమందిని విపరీతంగా నమ్మడం. జనసేన ఏంటంటే ఇప్పుడు జనసేన అది వెంటనే పార్టీ పెట్టిన వెంటనే దానికి పొలిటికల్ గెలిచి సీట్లు కొట్టుకోలేదు. అదే మళ్ళీ 10 ఏళ్ల అన్నకు వచ్చినటువంటి విపత్తును సంబంధించే ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, అరే నేను ఇప్పుడు పవర్ కోసం పోరాడితే కనుక ఏదో 2-3 సీట్లు వస్తాయి, నాకు పార్టీ మూసుకోవాల్సి వస్తుందని క్రమంగా వస్తూ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత 19 నాడు మొత్తం పోయినా కూడా సరే మళ్ళీ పోటీ చేద్దామని పోటీ చేసి ఓపికతో ఇప్పుడు 21 సీట్లు తెచ్చుకున్నారు. నేను అనేది ఏంటంటే నౌ ఇట్ స్టార్టెడ్, హోప్ఫుల్లీ ఇట్ స్టార్టెడ్. పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒకటండి, ఏపీలోనే ఏ స్టేట్లోనైనా సరే పొలిటికల్ స్పేస్ అనేది కనిపించకుండా ఉంటుంది. దాన్ని ఎవరు గ్రాప్ చేస్తే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు బీజేపీకి పొలిటికల్ బేస్ ఉన్నా కూడా తెలంగాణలోన చివరి నిమిషంలో ఎందుకు వెనకబడిపోయింది? కాంగ్రెస్ ఎట్లా దూసుకొచ్చేసింది? కారణం ఒకటే, అక్కడ పార్టీ అధ్యక్షుడు మార్చేసి అంత రచ్చ రంబోలా చేసేయడం. కానీ మధుసూదన్ గారు, అంటే ఈ వ్యవహారం తర్వాత కూటమిలో అంటే పార్టీ బయటికి రావడం కానీ ఏమైనా చీలికలు రావడం కానీ ఇప్పట్లోనే కాదు, దానికి చాలా టైం రావాలి. మీరు ఒకటి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలివైన వారని నేను ఎందుకు అంటానంటే, ఇప్పటిదాకా జరిగిన తర్వాత అప్డేటెడ్ న్యూస్ ఏంటంటే తెలుగుదేశం అధిష్టానం సీరియస్ అయ్యింది, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు, డిప్యూటీ సీఎం పదవి విషయం అధిష్టానం ఆలోచిస్తుంది, మాట్లాడమని చెప్పింది నువ్వే, మాట్లాడొద్దని చెప్పేది నువ్వు. మాట్లాడమని చెప్పింది లేకపోతే వాళ్ళకేం పట్టి ఉంటుందండి? వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటుంది. నేరుగా చంద్రబాబు నాయుడు చెప్పరు, ఐఎమ్ సీ యువర్ ఫేవరెట్స్ అని ఓటుకు నోటు కేసులాగా చెప్పరు. ఆయన అన్నిటికీ ఎవరి ద్వారానో చెప్పిస్తారు. అది ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, వాడికి ఏదో ఛార్జ్ అవుతుంది. వాడికి చిన్న ఆశ నాయకుడికి. వర్మకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? నా ఎమ్మెల్యే పదవిని లాగేసుకొని పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన్ని ఎమ్మెల్యే చేయడానికి నేను పోటీ ప్రచారం చేయాల్సి వచ్చింది. తర్వాత మొత్తం పిఠాపురం ఖాళీ అయిపోయింది. నా పరిస్థితి తిరిగేసిన డబ్బా అయింది. ఇప్పుడు మళ్ళీ డబ్బా తిరగబడాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఆ ప్రయత్నంలో భాగమే లోకేష్ బాబుని. ఎందుకు లోకేష్ బాబు అంటే, ఇప్పుడు అధికారంలో ఉండేది తెలుగుదేశం పార్టీ, పేరుకు జనసేన అయినా కూడా పెత్తనం చేస్తున్నది తెలుగుదేశమే. కాబట్టి తెలుగుదేశం లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యువరాజుకు ఆ కర్ర పెత్తనం వచ్చి వస్తుంది, దాన్ని నమ్ముకున్నారు. కోటిరెడ్డి గారు, అంటే ఈ వ్యవహారం వైసీపీ పార్టీకి ఎలా యూజ్ అవ్వచ్చు? అంటే ఇప్పటికీ అంబట్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, లోతుగా పరిశీలించాలి, ఏదో ఉంది లోపల అంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇందులో లోతుగా విశ్లేషించడానికి ఏమీ లేదండి. ఏమి జరిగినా ఎన్ని జరిగినా పవన్ కళ్యాణ్ బయటకు పోయేటువంటి అవకాశాలు అయితే లేవు. ఓకే, అతను బయటికి వెళ్ళడానికి అంటే బీజేపీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ దూరం జరిగేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు. తను వేసినటువంటి ఎత్తులు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ఇండివిజువల్గా వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఒకప్పుడు తీవ్రంగా చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించడానికి కూడా అంగీకరించినటువంటి వాళ్ళ వదిన పురంధేశ్వరి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలిసి అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉంది.
సో ఇక్కడ ఏదో చీలికలు వస్తాయి, ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకునేందుకు ఎట్టి పరిస్థితులు లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఈ కూటమి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ స్పేస్ని వైసీపీకి అనుకూలంగా రాకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాడు, ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా లోపాయికారిగా జరుగుతూ ఉంటాయి తప్పితే ఎక్కడ మీకు 2019కి ముందు మీరు గమనించినట్లయితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేపట్టితే ఆ కార్యక్రమానికి ఒక రోజు ముందే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడు. ఎందుకు అటెండ్ అయ్యేవాడు? మళ్ళీ అదేం కంటిన్యూ చేసేవాడు కాదు. సో ఆ కార్యక్రమానికి ముందే దానిలో ఉన్నటువంటి ఆ సివియారిటీని తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తూ అదే డివైడ్ చేసుకుంటూ ఇచ్చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారు పూర్తిగా. ఎక్కడ కూడా మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి వాయిస్లు రేజ్ అవ్వకముందే ఇప్పుడు తిరుపతి సంఘటన జరిగింది. తిరుపతి సంఘటన ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం అవుతుందో అని చెప్పేసి ఎక్కడ ఎవరు మాట్లాడడం లేదు. తిరుపతి లడ్డు విషయం అంత పంచాయతీ చేసేసారు. వాస్తవంగా దాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఆ మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని కూడా అంత రచ్చ చేశారు. ఏది వాళ్ళు ఎవరు మాట్లాడరే? దాని గురించి ఎవరన్నా చెప్తున్నారా? ఎవరు చెప్పరు. పూర్తిగా ఏమైందన్నా చెప్తున్నారా? పోనీ అంతకుముందు జరిగినటువంటి అవినీతి గురించి 100 చెప్పారు. ఒక్కొక్క నివేదిక ఏదైనా బయటకు వచ్చిందా? అసలు ఏది కోటిరెడ్డి గారు ఫైనల్ గా లోకేష్ కి సీఎం అయ్యే అర్హత ఉందా? ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అర్హతలతో ప్రాధాన్యత ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం కి అర్హత లేదంటూ చాలా మంది మాట్లాడుతున్నారు, అనవసరంగా ఓటు వేసామని మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాతిపదికల్లో మీరు మాట్లాడేదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకు అర్హత ఉందా లేదా అనేది కామెంట్ చేసేవాడు కాదు నిర్ణయించేది, ఆ పార్టీ నిర్ణయిస్తుంది. ఆ పార్టీకి ఉన్నటువంటి బలం నిర్ణయిస్తుంది. వాస్తవంగా జనం ఇది ప్రత్యక్షంగా సీఎం కోసం సింగిల్ ఓటు వేసేసేది కాదు. ఆ పార్టీకి గెలిపించుకుంటే ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా కూటమిగా నిర్ణయించుకున్నటువంటి ఏ వ్యక్తి సీఎం అవుతాడు. సో చంద్రబాబునో లోకేష్నో కాదని తెలుగుదేశం వర్గాలన్నీ కూడా బయటికి పోయేటువంటి పరిస్థితి ఏం లేదు. రేపు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసి నా కొడుకుని సీఎం చేస్తున్నాను అంటే కాదని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఏంటి అంటే తిరిగి మళ్ళీ ఎన్నికలను ఫేస్ చేయాలి అంటే లోకేష్ ఫేస్ సరిపోతుందా లేదా అనే దాని మీదే వాళ్ళ చర్చ నడుస్తూ ఉంది. రేపు ఫేస్ చేయగలరా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే అతను మంత్రి అవ్వడానికి అర్హత ఉందా ఆ రోజున? ఈ రోజు సీఎం అవడానికి అర్హత అంటే అర్హతలు అనేవి నిర్ణయించేవి కావు. పార్టీలన్నీ వాళ్ళ కుటుంబ పాలనకి పూర్తి స్థాయిలో అంటే ఈ దేశంలో అన్నీ కూడా అలాగే జరుగుతూ వస్తున్నాయి. కుటుంబ పాలనలన్నీ ఎంత కాదని చెబుతున్నప్పటికీ కూడా కుటుంబ పాలనే ఉన్నాయి. రాజకీయాలన్నీ ఒక కుటుంబాల చుట్టే తిరుగుతూ వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి పోతే రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు, చంద్రబాబు పోతే చంద్రబాబు కొడుకు వస్తాడు, అంతే. అంతకు మించి మారేటువంటి పరిస్థితి. ఇంకొకటి కోటిరెడ్డి గారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ పార్టీకి దూరం అయితే, అది కూటమికి కానీ చంద్రబాబుకి కానీ దూరం అయితే మళ్ళీ ఆయన పైన కేసులు బయటకు రావచ్చే అవకాశం ఉందా? బీజేపీతో పొత్తులో ఉంది. అసలు నేను ఇందాక నుంచి చెప్తుంది అది కూటమి నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. అసలు రాదు, అవకాశం లేదు. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పింది అదే, ఎవరిని ఎంతవరకు పట్టుకోవాలో చంద్రబాబు నాయుడు తెలిసినంత మిగతా ఏ నాయకుడికి ఈ దేశం జనసేన తన ఐడెంటిటీని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు ఎక్కడ ఎదుగుతాయో అని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు. వీలైనంత వరకు కూడా తన డైవర్షన్ మొత్తం కూడా బీజేపీ వైపు తిప్పేసి పూర్తిగా దేశ రాజకీయాల్లో రేపు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు ప్రచారానికి తీసుకెళ్లి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ చేయండి అని చెప్తారు. ఇలా అక్కడక్కడ తిప్పేసి మొత్తానికి అన్ని రాష్ట్రాలు ఇలా యూజ్ చేసేసుకుంటూ ఉంటారు. తెల్లారి నుంచి దానికి సంబంధించినటువంటిది మన ఇక్కడ అంటే మీడియాని మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినటువంటి వ్యక్తి ఉండరు. అక్కడ 4 సీట్లు గెలిచేస్తే అద్భుతం పవన్ కళ్యాణ్ చేసేసాడు అంటాడు, పక్క రాష్ట్రానికి మళ్ళీ పంపిస్తాడు. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రం ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. చెప్తున్నారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియదా? అరే నన్ను బావుగా వాడుకుంటున్నారు.